सामने शक्ति स्वरूपा एक बेटी शक्ति का रूप धारण करके मुझे आशीर्वाद देने आई। उधर भी एक बेटी देखिए शक्ति स्वरूपा बन के मुझे आशीर्वाद देने आई है। और इधर देखिए इतनी माताएं बहनें शक्ति स्वरूपा आज मोदी को आशीर्वाद दे रही है। बीआरएस के घोटालों पर कांग्रेस की बोलती बंद हो गई है। कालेश्वरम स्कैम के अरबों रुपए कहां चले गए, कांग्रेस में कोई इसका जवाब नहीं मांग रहा है। और कांग्रेस जो सैकड़ों वादे करके सरकार में आई थी वो क्यों पूरे नहीं हो रहे? को लूटने वालों को छोड़ेगा नहीं की गारंटी है। ईदी मोदी गारंटी। साथियों, परिवारवादी पार्टियां, परिवारवाद में डूबे लोग केवल देश को लूटने के लिए राजनीति में आए हैं। జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్రను లిఖించబోతున్నారని, ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకుపోవటం ఖాయమన్నారు ప్రధాని మోదీ. అలాగే బీజేపీకి ఓటు వేయాలి, 400 సీట్లు దాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 3 రోజులు రెండోసారి నేను తెలంగాణకు వచ్చాను, తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించడమే నా ధ్యేయం అని చెప్పేసి అన్నారు. దేశాన్ని దోచుకునేందుకే కుటుంబ పార్టీలు అన్నవి ఉన్నాయి, లక్షల కోట్ల స్కామ్లు కుటుంబ పార్టీల హయాంలోనే జరిగాయి. అయితే మేము ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని జగిత్యాల సభలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రజలకు ఇప్పటివరకు లైవ్ చూసాం.